మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్డు గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్డు గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభను సర్పంచ్ కోలా లింగయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల స్పెషల్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ ప్రసాద్, ఎంపీఓ కృష్ణవంశీ, ఏపీఓ నాగేష్, గ్రామ కార్యదర్శి షేక్ షెరీనా, సిహెచ్ నాగరాజు, ఏపీఎం మంజుల, హెల్త్ స్టాఫ్ జయలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ దూషర్ల మల్లయ్య, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కోలా లింగయ్య మాట్లాడుతూ రైతులు పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించాలని, వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే నూతన జాబ్ కార్డుల కోసం అర్హులైన వారు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ప్రభుత్వం త్వరలో నూతన పెన్షన్లు మంజూరు చేయనున్న నేపథ్యంలో అర్హులైన లబ్ధిదారులు అవసరమైన వివరాలు అందించాలని అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ అధికారులు ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడుపుతూ సెల్ ఫోన్ ఉపయోగించరాదని సూచించారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మా తోటి వార్డు మెంబర్లకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మండల స్పెషల్ ఆఫీసర్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదే స్పెషల్ ఆఫీసర్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన గ్రామ సభ ఈరోజు 99 రోజుల ప్రణాళికలో భాగంగా లాస్ట్ ప్రోగ్రాం ఇది. దాని విషయంలో మన సార్లు ఏదున్నా మన గ్రామానికి ఏం కావాలో అది చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. మన మండల స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంపీఓ గారికి మరియు ఇతర మండల స్థాయి అధికారులకు మరియు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ సమావేశ ఉద్దేశాలు, సమావేశం గురించి ఎందుకు నిర్వహించుకుంటున్నాం అనేది ఎంపీఓ సార్ తర్వాత మాట్లాడతారు. కాకపోతే మొదలుగా నా ఉపాధి హామీకి సంబంధించిన విషయాలు నేను మాట్లాడతాను. మనం ఆల్రెడీ గడిచిన 2 నెలల నుంచి కంటిన్యూగా మనం వర్క్ నడుస్తుంది. ఇంకా కూడా మేము ఈ నెల 30 వరకు కూడా మనం పని చేసుకోవడానికి అవకాశం ఉంది. పని చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అమౌంట్ కూడా ఎమ్మటెమ్మటే 1 వీక్లో వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది. మీరు ఇంకా ఈ జూన్ 30 వరకు ఇదే విధంగా కంటిన్యూగా పనిచేస్తారని ఆశిస్తున్నాను. అదే కాకుండా మనం ఇప్పుడు రాబోయే సీజన్లో మనం వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం. వన మహోత్సవం కార్యక్రమంలో మనం చెట్ల పెంపకం తీసుకునే ప్రోగ్రాము. చెట్ల పెంపకానికి సంబంధించినటువంటిది మనం మన గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే రోడ్లు కానీ, ఇతరత్ర సైట్లు, కమ్యూనిటీ ల్యాండ్స్ కానీ, గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఇంకా ఎక్కడైనా కాబట్టి ఆ సైట్స్ మీరు గుర్తించి ఇక్కడికి వచ్చిన అధికారులందరికీ మరియు సర్పంచ్కి, పాలకవర్గం సభ్యులకి అందరికీ నమస్కారం. మన దేశంలో 50% రిజర్వేషన్ల కోసం పోటీ పడుతున్నాం కదా. ఇక్కడ ఆల్మోస్ట్ 75% దాకా కవర్ చేసినారు. మహిళల కోసం మహిళలు ఎక్కువ ఉన్నారు. చాలా గొప్ప అనిపిస్తున్నారు చూడడానికి కూడా. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ గ్రామ సభలో కూడా 10% 20% కూడా ఉండకపోతుండే. ఇక్కడ మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన సర్పంచ్ గారు మంచిగా తీసుకొచ్చినారు. ఎందుకంటే మనము మెన్నుకి చెప్తే మెన్ను అందులో 10% 20% ఎక్కించుకుంటారు. అదే లేడీస్ అయితే 100% మ్యాక్సిమం 90% ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పేది కూడా రోడ్ సేఫ్టీ గురించి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కొడుకులకి, వాళ్ళ భర్తలకి చెప్పాలని కోరుకుంటున్నా. ఒకటి మనకు హైవే ఉంది, నేషనల్ హైవే ఉంది కాబట్టి మనకు ముఖ్యంగా సమస్య ఏంటంటే రోడ్ సేఫ్టీ గురించి. యాక్సిడెంట్స్ బాగా జరుగుతున్నాయి. నిన్నగాక మొన్ననే ఒక 2 చనిపోయినారు. అంతకుముందు నైట్ ఇంకొక యాక్సిడెంట్ అయింది. మనకు రావుపురం ఈ హైవే ఉన్నందువలన మనకు మంచిగానే ఇక్కడ అండర్ పాస్ వేసినారు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేకుండా. పైనుంచి వెళ్తున్నప్పుడు మన వాళ్ళు కూడా వెళ్తారుగా అమ్మ. ఈవెన్ సూర్యాపేటకైనా ఖమ్మంకి వెళ్ళేటప్పుడు హెల్మెట్ కంపల్సరీ ధరించాలి. మనం అంటే మన భర్తలు అండ్ మీరు కూడా పెట్టుకోవాలా. మస్ట్ అండ్ షుడ్ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు రోజుకు 21 మంది చనిపోతున్నారు మన రాష్ట్రంలో. ఓన్లీ రోడ్ యాక్సిడెంట్స్ వల్లనే, వేరే ఏది కాదు, ఆరోగ్య సమస్యల వల్ల కాదు. మూత నుంచి వచ్చిన సూపర్వైజర్ నేను. ఇప్పుడు ఈరోజు మన గ్రామ సభలో ముఖ్యంగా నేను చెప్పేది హెల్త్ గురించి. ఈ ఎండాకాలం అయితే అయిపోయింది, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాల కాలంలో కూడా మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఈగలు ఎక్కువగా విజృంభిస్తాయి, దోమలు. వీటిని ఈగలంటే మన ఇంట్లో శుభ్రంగా అన్నిటి మూతలు పెట్టుకోవాలి. వేడివేడి ఆహార పదార్థాలు వండుకొని తినాలి. తినేటప్పుడు చేతులు, ప్లేటు, అవన్నీ గంట ఇవన్నీ కూడా శుభ్రంగా కడుక్కొని, ఇప్పుడు అన్నం వండిన తర్వాత అన్నం పెట్టుకొని గంట అలాగే పెట్టేస్తాం. దాని మీద ఈగలు వాళ్తాయి. మళ్ళీ మన పిల్లలు తెల్లగా గంటగా పెట్టుకుంటారు. అట్లా చేయకుండా తీసుకోగానే వాడుకోగానే తీసి పక్కన పెట్టేయాలి. తర్వాత ముఖ్యంగా దోమలు కూడా బాగా ఎక్కువగా ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉంటాయో, రండి సెక్రటరీ గారు, నీళ్లు ఎక్కడైతే నిల్వలు ఉంటాయో అక్కడ వెంటనే
వారం రోజులకి చిన్న దోమ తోక పురుగు స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, అప్పుడు ఎక్కడైనా నీళ్లు నిల్వ లేకుండా సాఫ్గా వెళ్ళేటట్టు చూసుకోవాలి. మన బజార్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఈ పెంట కుప్పలలో కానీ నిలిచిపోయి పెంట కుప్పలు తీసేస్తాం, గుంట లోపల అట్లే ఉంటుంది. దాని మీద నీళ్లు పడితే దాంట్లో దోమలు తయారవుతాయి. పక్కన ఇల్లుంటే మనకి ఈ డెంగీ దోమ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు నమ్మడం లేదు. గవర్నమెంట్ టీచర్ అన్నా, గవర్నమెంట్ పాఠశాలలన్నా, గవర్నమెంట్ ఆరోగ్య దవాఖానలన్నా నమ్మకం లేదు. కానీ మేము నమ్మకం కల్పిస్తున్నాం, భరోసా ఇస్తున్నాం. మమ్మల్ని నమ్మండి. నమ్మి ఒక సంవత్సరం మీరు రివ్యూ తీసుకోండి. లాస్ట్ ఇయర్ పిల్లలు ఎట్లున్నారు, ఎట్లా చదువుతున్నారు అని తెలుసుకోండి పేరెంట్స్ని. ఇంకా మన గవర్నమెంట్ ఏంటిదంటే ఉచిత నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు, అసలు ఎంత చక్కని పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, మళ్ళీ యూనిఫామ్స్, మళ్ళీ కొత్తగా ఈ సంవత్సరం ఏంటిదంటే పిల్లలకి మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారము అది కూడా ప్రొవైడ్ చేస్తుంది. చక్కగా మీరు రెడీ చేసి పంపిస్తే చాలు, అన్నీ మేమే చూసుకుంటాము. ఈ చక్కటి అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోండి. మన పాఠశాలను చాలా అద్భుతంగా కొత్త పాఠశాల కావాలంటే పిల్లలు కనీసం 20 మెంబర్స్ అయినా ఉంటేనే కొత్త పాఠశాల వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి గ్రామ పంచాయతీలో మనం స్కూల్ పెట్టుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మనకి డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి మీ అందరి సహకారం ఉంటే మన ఊర్లో కొత్త పాఠశాల వస్తుంది. వచ్చి రావడం చాలా కష్టం అండి. అసలు అనూహ్యంగా వచ్చింది. ఇప్పుడు అన్ని స్కూళ్ళు క్లోజ్ అవుతున్నాయి. కానీ మన గొప్పదనం ఏంటంటే, మన ఊరు గొప్పదనం ఏందో తెలియదు కానీ అనుకోకుండా కొత్త స్కూల్ వచ్చింది. దాన్ని మనం నిలబెట్టుకుందాం. మీకు భరోసా ఇస్తున్నాం. మీకు ఇక్కడ కోచింగ్ సెంటర్లు పెట్టి 40,000 పెట్టి మీరు గురుకుల పంపుతున్నారు. అదే మా మీద నమ్మకం ఉంచి మీరు పంపించండి. 4th క్లాస్ CR మేము కూడా సీట్లు కంపల్సరీ తెప్పిస్తాం. మీరు రెగ్యులర్గా స్కూల్కి పంపించండి. మేమేం చెప్తున్నాం అబ్జర్వేషన్ చేయండి. మీరు కూడా ఇంటి దగ్గర చదివించు. ఇప్పుడు ఏపీఓ గారు చెప్పినట్టు సన్నకారు చిన్నకారు రైతులు అంటే 5 ఎకరాల లోపు వాళ్ళకి 1 ఎకరంలో మునగ తోట శాంక్షన్ అవుతుందండి. అంటే అది EGS ద్వారా గుంటలకైనా, తర్వాత చెట్లకైనా, తర్వాత మార్కెటింగ్ ఏమో కాయలు కాసిన తర్వాత మార్కెటింగ్ ఏమో IKP ద్వారా మార్కెట్ చూపిస్తాము. సో 1 ఎకరం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 1 ఎకరానికి అప్లికేషన్ పెట్టుకోండి. పంచాయతీ కార్యదర్శి గారికి అప్లికేషన్ ఇవ్వండి. మనకు అన్నీ ఫ్రీగానే ఉంటాయి. గుంటలకి EGS ద్వారా వస్తుంది, అదేవిధంగా చెట్లకు వస్తుంది, మెయింటెనెన్స్కి కూడా వస్తుంది. కాబట్టి మహిళలే ముందుకు రావాలి. ఎందుకంటే మహిళా రైతులే ముందుకు రావాలి. ఎందుకంటే దానివల్ల మనకి బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుంది, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎందుకంటే మనకి మహిళలకి బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, అనారోగ్యం అనారోగ్య బారిన ఎక్కువ పడతాం. కాబట్టి మన మహిళలే ముందుకు వచ్చి 1 ఎకరం ఎవరైనా బిల్డింగ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి. పంచాయతీ కార్యదర్శి గారికి ఇవ్వండి లెటర్. అట్లాగే ఇంకొక విషయము, మరుగుదొడ్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఒక లెటర్ అప్లికేషన్ పెట్టుకోండి. కొత్తగా మంజూరు అవుతున్నాయి మరుగుదొడ్లకు సంబంధించి. ఇంకా ఎవరైనా లేకుండా ఉంటే ఉన్నవాళ్ళు మెయింటైన్ చేయండి, లేకపోతే మాత్రం అప్లికేషన్ పెట్టుకోండి, శాంక్షన్ అవుతాయి.